మనం ఏం కోరుకుంటున్నాం? యేసుప్రభు దగ్గరికి వచ్చి సుఖాలే కోరుకుంటున్నాం. రక్షణ వద్దా? పాపాలు క్షమించబడ్డం వద్దా? పరలోకానికి వెళ్ళడం వద్దా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన పాపాల నుంచి మనం రక్షించడానికి. అంటే మన లోపల పాపం ఉంటే ప్రభువా నా పాపాన్ని క్షమించు అని రాకుండా దేనికి వస్తున్నాం? ప్రభువా నన్ను సుఖపెట్టు అని వస్తున్నాం. అంటే నరకం కావాలనా? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను సుమయన్ అన్నాడు కదా, అదే యేసు ప్రభు ఇంతవరకు నీకు ప్రకటించబడ్డాడు. ఆ యేసు ప్రభుని మనం తీసుకుంటే మనం రక్షించబడినట్టు మన పాపం నుండి. మన పాపాలు ఒప్పుకుంటూ యేసు ప్రభుని అంగీకరిద్దాం. ఆయన మనల్ని పరలోకానికి తీసుకుంటే ఇది నిజమైన రక్షణ. తిన్నా తినకపోయినా ఇదే రక్షణ. ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళు చచ్చిపోతారు, మానవుడు అని పిలువబడిన ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు. అయితే నా జీవితంలో యేసు ప్రభు ఉంటే నేను సమాధానంగా చచ్చిపోగలుగుతాను. రెస్ట్ ఇన్ పీస్, నిద్ర అవుతుంది నాది, మరణం కాదు. నిజంగా మహిమలో ప్రవేశిస్తాను. బాధాకరమైన విషయం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకోవడానికి వస్తున్న వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలియదు. ఏం అడగాలో అది అడగటంలే, ఏం కోరుకోవాలో దాన్ని కోరుకోవటంలే. మరి సమస్యలు అవసరాలు ఉన్నాయి కదా, తీరుస్తాడు. నీడలాగా మిమ్మల్ని వెంబడిస్తాయి, మీకేం కావాలో తీరుస్తాడు. అయితే మనం అడగాల్సింది ఒకటి ఉంది, పాప క్షమాపణ. దాన్ని అడుగుదాం. మనకేం కావాలో ఆయన చూసుకుంటాడు. నేను తండ్రిని, నా కుటుంబంలో ఏం తక్కువ ఉందో నాకు తెలుసు, నేను తీసుకొచ్చి చేస్తాను. మరి నీ జీవితాన్ని యేసు ప్రభు సమర్పిస్తే, నిజంగా ఆయన నమ్ముకుంటే ఆయన నీ జీవితాన్ని పట్టించుకుంటాడు. కోరికలు తీర్చడు, అవసరాలు తీరుస్తాడు. కోరికలు తీరిస్తే పాపంలో పడిపోతాం, అవసరాలు తీరిస్తే భక్తిలో ఉంటాం. నీ కోరిక తీరాలన్నా అవసరం తీరాలన్నా